బీట్రూట్ వడలు చేసేద్దామా? దీన్ని ముందుగా పీల్ తీసేసుకోవాలి. మొత్తం నీట్గా వాష్ చేసి పీల్ తీసేసేయాలి. నేను 4 తీసుకున్నాను బీట్రూట్స్. బీట్రూట్ని తురుముకోవాలి. ఇలాగా తురుముకోవాలి. 4 బీట్రూట్లు తురుముకుంటే ఎంత వచ్చింది ఇది. దాంతోపాటు ఒక 2 ఎర్రగడ్డలు తీసుకుంటాను. దీనికి ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకుందాం. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు 1 గంట నూనె పోసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా జీలకర్ర వేయాలి. కొద్దిగా జీలకర్ర, ఇది ఉద్దిపప్పు, శనగపప్పు. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ తురుముకున్నాం కదా, ఇది వేసేయాలి. చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటిని కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసేయాలి. ఈ ఎర్రగడ్డలు కూడా సగమే వేగాలి. నోటికి తగులుతూ ఉంటుంది, పలుకుల్లాగా బాగుంటుంది. కొంచెం గట్టిగా కదండి ఎర్రగడ్డ. ఈ ఎర్రగడ్డలు సగం వేగిపోయిన తర్వాత బీట్రూట్ వేసుకుంటున్నాను. ఇది ఈవినింగ్ పిల్లల స్నాక్స్కి, టిఫిన్కి కూడా మనం చేసుకోవచ్చు. ఇది టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్తో ఉంటుంది, నోటికి కమ్మగా. బీట్రూట్ వేసిన వెంటనే కొంచెం హైలో పెట్టేసేయాలి. హైలో పెట్టినాక ఒక ½ మినిట్ చాలు, పక్కన ఆఫ్ చేసేసేయాలి. కొంచెం పచ్చిగానే ఉండాలి బీట్రూట్. ఒక అర్ధం వేయితే చాలు, ½ మినిట్, 1 మినిట్ అంతే. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ మీకు ఎంత కావాలో టేస్ట్ తగినట్టు వేసుకోండి సాల్ట్. ఇంతే, సగం వేగింది బీట్రూట్. ఇప్పుడు 1 మినిట్ తర్వాత ఆఫ్ చేద్దాం. ఇంకా కొత్తిమీర వేద్దాం లాస్ట్. కొత్తిమీర ఇది బియ్యం పిండి. ఇది బియ్యం పిండి వచ్చేసి బియ్యం బాగా కడిగి ఆరబెట్టి మిక్సీకి వేసుకున్నాను. దీన్ని ఉతారుగానే వేసుకోవచ్చు. ఇది కొలత ఏం లేదు. నేను ఒక ½ కేజీ తీసుకుంటాను బియ్యం పిండి. ఇప్పుడు దీనిలో వేసేద్దాం బీట్రూట్. ఫస్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి గంటతో కలిపెట్టేద్దాం. బీట్రూట్ కొద్దిగా వేసుకోండి, ఎక్కువ అయిపోతే కూడా మళ్ళీ బాగుండదు. కొంచెం వేసుకున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ వాడుకోవచ్చు దాన్ని.
కొద్దిగా తీసుకొని ఇటు ఒక రౌండ్గా ఒక గుంటలా వేసుకొని రౌండ్ షేప్లో జస్ట్ ఇలా తట్టేయడం అంతే పెనం పైన. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. చుట్టూ ఆయిల్ వేసేస్తాను నేను. దీనిపైన మూత పెట్టేయాలి. ఇంకా ఒక 5 minutes అట్లా సిమ్లో ఉండాలి. కొంచెం వేగిన తర్వాత తిప్పించుకుందాం. ఇలా తిన్నామంటే లోపలికి కాలుతుంది బాగా, ఆ వేడంతా లోపలికి వెళ్తుంది. సిమ్ములోనే కాలనివ్వాలి. సిమ్లో కాలితేనే టేస్ట్ బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, లోపల ఉడుకుతుంది. మళ్ళీ ఒక 5 minutes లేకపోతే ఒక 7 minutes ఉంచాలి. అట్లే 5 minutes, ఇది మొత్తము 20 minutes దీన్ని పెట్టినాను నేను. సిమ్లోనే వేయించినాను. 10 minutes ఒక పక్క, 10 minutes ఒక పక్క. మళ్ళీ కొంచెం 5 minutes పెట్టుకున్నామంటే బాగుంటుంది టేస్ట్. అంతే, రెడీ అయిపోయింది. బీట్రూట్ వడ అనొచ్చు, కట్లెట్ అనొచ్చు దీన్ని. ఓకే, అంతే టేస్ట్ అయినా బీట్రూట్ వడలు. ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది, మార్నింగ్ టిఫిన్కి బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. బాయ్.